మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మీనరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. బాగుందా? బాగుంది. ఈవెందో మీకు రాశిలో శనీశ్వరుడు ఉన్నా, 12వ భావంలో రాహు ఉన్నా సరే మీరు చేసుకుంటున్న పూజలు చాలండి. అది బ్రహ్మాండం. అసలు కేతువు చూసారా మీకు 6వ భావంలో? ఆయన ఒక్కటి చాలండి మీకు. కష్టపడి ధనం సంపాదించడం కోసం ఆయన కేతువు. అలాగే నేమ్ అండ్ ఫేమ్ తీసుకురావడము, శత్రువుల వల్ల భయం లేకుండా ఉండడము, రోగాలు ఇటువంటి దగ్గర రాకుండా కాపాడడము, మేనమామల యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండడము, అన్ని కేతు అన్ని బాగా కాపాడుతాడండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కేతు కాపాడడము. అంతేకాకుండా ఎటువంటి కోర్టు కేసులు కంటే లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కేతు సాల్వ్ చేసేస్తూ ఉండడం, మీ సక్సెస్ రేట్ ఇవ్వడము, ఇది చాలా చాలా బాగుంది. ఏం భయపడకండి. కానీ కుజుడు ఉన్నాడు కదా, భాగ్యంలో ఉన్నాడు, దశమంలో ఉన్నాడు. కాబట్టి ధనం చాలా బాగుంటుందండి మీకు. కుటుంబంలో సౌఖ్యం బాగుంటుంది, కుటుంబంలో వృద్ధి బాగుంటుంది, ముఖ వర్చస్సు చాలా బాగుంటుంది, కంఠధ్వని సూపరు. వేళపడ్డ భోజన వసతులు, హాయిగా భోజనం చేస్తుంటారు, చక్కగా ప్రయాణాలు చేస్తుంటారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటుంటారు. అంతేకాకుండా పాటలు పాడుతుంటారు సారా. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, పాటలు పాడేవారికి కూడా అవకాశాలు మెండు. రవి మీకు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కొద్దిపాటి చిన్న చిన్న మనస్పర్ధలు, చికాకులు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మానసిక బాధలు, శారీరక బాధలు ఉంటే చిన్న అవే పెద్ద పట్టించుకోవాలి అవసరం లేదు. కానీ 9వ భావంలో శుక్రుడు బుధులు ఉన్నారు. బుధ శుక్రుడు కాంబినేషను వలన, అలాగే అంతే బుధ శుక్రుడు అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వలన భూములు, సినిమాల రంగంలో ఆపర్చునిటీస్, పండ్ల తోటలు ఇవన్నీ మీకు బాగా ఉంటాయండి. ఈ రవి కుజ శుక్రుడి కాంబినేషన్ మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొన్ని గ్రహాల కాంబినేషన్ వల్ల మీరు డాక్టర్స్గా ప్రాక్టీస్లో బాగా సక్సెస్ అవుతారు. గురుడు చతుర్థ భావంలో, 4వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే చతుర్థ భావం గురుడు బాగుడా బ్రహ్మాండంగా ఉంటాడు. అంటే ఏంటంటే బంగారు ఆభరణాలు ఇస్తాడు, చదువుని ఇస్తాడు, తల్లిగారి ప్రేమని ఇస్తాడు. ఇంకేం కావాలండి? అంతేకాకుండా భూములు, పండ్ల తోటలు, వాహనాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా రైతులకి చాలా బాగుంటుందండి. మంచి డబ్బులు బాగుంటాయి. ముఖ్యంగా మ్యూజిక్ ఉంటారు కదా, సంగీతంలో ఉన్న వారికి అవకాశాలు బాగా వస్తాయండి. బహుశా వాళ్ళ ప్రోగ్రామ్స్ నుంచి విదేశాలు వెళ్తారేమో, అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అలాగే మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. సంతాన సౌఖ్యం బాగుంది. పుత్రిక సంతానం బాగుంటారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీరు వెలుగొందుతారు. వెలుగొందడం అంటే నేమ్ అండ్ ఫేము, ధనాదాయం, ధనం సంపాదించుకోవడము, ఇవన్నీ ఉంటాయి. అలాగే కళారంగ తపస్విలా ఉంటారు మీరు. కళారంగంలో, సాహిత్యంలో మీకు మెండుగా ఉంటారు. కానీ ఏంట్రా, ఏం లేదండి. సప్తమ స్థానాన్ని శనీశ్వరుడు చూడడం వలన, సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వలన మంచిదే. సప్తమాధిపతి అష్టమ స్థానం మంచిదే. కానీ సప్తమ స్థానం అష్టమంలో చూడాలంటే భార్యాభర్తలు శని చూడడం వలన సప్తమాన్ని, ఏడో భావాన్ని, భార్యాభర్తలు వచ్చిన మనస్పర్ధలు, కోపతాపాలు, ఆవేశాలు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడాలు, ఇది సర్వసాధారణం. అది పెద్దగా పట్టించుకోకండి. కానీ ఒకళ్ళు ఎక్కువ రైజింగ్లో అంటే ఇంకొకటి తగ్గండి. మీకు తెలియదు ఏముందండి, మౌనమే ఆయుధం అంటారు కదా. ఆదాయం కదా, ఆయుధం. మౌనమే ఆయుధం అంటాం కదా. సరే, పక్కా పెడదాం. ఏదేమైనా దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బుధుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. అష్టమన బుధుడు గవర్నమెంట్ ద్వారా సంబంధించిన ధన సంపాదన ఉంటుంది. దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారు, మీరు ఎక్కువ కాలం బతుకుతారు. అంతేకాకుండా విదేశాల ద్వారా ధన సంపాదన, విదేశాల ద్వారా ధన సంపాదన అవి ఉంటాయండి మీకు. అలాగే విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా మీరు వెళ్తారు. అది ఉంది. 8th హౌస్ కాంబినేషన్ అదే. ఇంకా భాగ్యస్థానం చెప్పుకుందాం. భాగ్యస్థానం అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మించిన వాళ్ళు ఉన్నారండి మీకు. మించడం అంటే అద్భుతంగా ఫలితాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భాగ్యంలో రవుడు అంటే నాన్నగారికి బాగుంటుంది. భాగ్యంలో కుజుడు అంటే 9th హౌస్ లార్డ్ ఇన్ 9th హౌస్ ఉన్నాడంటే నాన్నగారికి. ముఖ్యంగా రవి కుజులు 9వ భావంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం సూపర్. అంటే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగం వాటిలో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో షైన్ అవుతారు, సక్సెస్ పొందుతారు, తీర్థయాత్రలు చేస్తారు, పండితులు కలుస్తారు. ముఖ్యంగా రవి కుజుడు ప్రభావం వల్ల రవి మీకు కాంబినేషన్లో. కానీ శనీశ్వరుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే నీటి వల్ల గండము, ప్రమాదాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అదే మనస్థిమితం లేకపోవడము, మొండి పట్టుదలతో ఉండడము, మూర్ఖంగా ప్రవర్తించడము, ఇవి కొంతమంది చిన్నపిల్లలందరికీ ఉంటాయి. అది పెద్ద
ఫోర్స్గా అదే అదే బైనాక్యులర్స్ వేసి చూడక్కర్లా భూతద్దంతో. కానీ మంచివారు మీరు. మీనరాశి వారు చాలా మంచివారు, సలహాలు ఇస్తారు, తెలివితేటలు అధికం, పైగా ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ధనాదాయం నిండుగా ఉంది. డాక్టర్స్ అండ్ పైగా మీరు ఆపరేషన్స్ కూడా చేస్తుంటారు. అది గొప్ప అదృష్టం. భాగ్యస్థానం అంటే లక్ష్మీ స్థానమే. లక్ష్మీ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, బుధుడు విష్ణుమూర్తి కూడా అక్కడ ఉన్నాడు. అంటే బుధుడికి సంబంధించిన విష్ణుమూర్తి ఉన్నారు. బ్రహ్మాండంగా భాగ్యం బాగుంది. మరి రాజ్యస్థానమో ఇంతకంటే బ్రహ్మాండంగా ఉందండి. అంటే 10th హౌస్లో రవి, కుజ, శుక్ర, బుధుడు మామూలండి. యాక్చువల్గా దశమ స్థానంలో కనుక రవి ఉంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉంటారు. పైగా రవి కుజులు దశమంలో దిగ్బలత్వంలో ఉంటారు, పవర్ఫుల్గా ఉంటారు. అందుకే రాజకీయ రంగంలో ఉన్న వారికి తిరుగులేదు కదండి. వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట వెలుగొందుతూ ఉంటారు, నిజం అవుతూ ఉంటుంది, తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అందుకని ప్రజాదరణ, ప్రజాభిమానం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, సంఘ సేవ మీరు చేసుకుంటున్నారు కదండి. అందుకే మీరు మంచి పేరు ఉంది కదా మీనరాశి వాళ్ళకి. అదొకటి ఉందండి. ముఖ్యంగా రవి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగాల్లో మీరు ఉంటారు. లేకపోతే రాజకీయవేత్తగా కూడా మీరు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి, వ్యాపార తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అది మ్యాథమెటిషియన్స్ గాను, తర్వాత ఈ ఫైనాన్స్ రంగం ఉంటారు కదా, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, బ్యాంకింగ్ రంగాలు, అలాగే విద్యా సంస్థలు బ్యూటిఫుల్గా మీరు ఉంటారు. గురుదృష్టి కూడా ఉంది కదండి దశమస్థానానికి. హార్స్ రైడింగ్ ఉంటుందండి. గుర్రాలు కూడా ఉంటాయి, అశ్వసంపద ఉంటాయి. గుర్రాలు మీరు రైడింగ్ చేయడము, గుర్రాలు ఉంటాయి ఒక ప్రదేశాల్లో మీరు కొండ హిల్స్ ప్రదేశాల్లో మీరు గుర్రం ఎక్కడ మొత్తానికి గుర్రాలు అయితే ఎక్కుతారు, గుర్రాలు ఉన్నాయి. అంతేకాకుండా మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా సక్సెస్ అవుతారండి. కుజుడు కూడా దశమంలో ఉన్నాడంటే జనాకర్షణ ఎంత బాగుందండి. ధైర్య సాహసాలతో మీరు ఉంటారు. పైగా అసలు సాధించలేని అనేది సాధించి తీరుతారు. అనేక సాధ్యమైన కార్యక్రమాలు మీరు పాల్గొంటారు. ఇటువంటి కుజుడు కనుక దశమలో ఉంటే పోలీస్ శాఖల్లో కానీ, అటవీ శాఖల్లో కానీ, సైన్యం మిలిటరీలో కానీ మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఆ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్ చూడడానికి అవకాశం ఉంది. బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఆ గురుడు కూడా చూడడం గొప్ప అదృష్టం. అంటే దేవాలయానికి అధికారిగా ఉండడము, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయడము, ముఖ్యంగా వేదశాస్త్ర పండితులు వాళ్ళకి ధనాదాయం బాగా ఉండడము జరుగుతుంది. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే శుక్రుడు అంటే కళారంగం, భరతనాట్య కళ బాగా డెవలప్ అవుతుందండి. అంతేకాకుండా మీరు యాస్ట్రాలజర్ సంబంధించిన వ్యవహారాలన్నీ మీకు సక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సంగీతం వాటిలో డెవలప్ అవడము, కవిత్వం చెప్పడము, జ్యోతిషం చెప్పడము, అలాగే ఉపాధ్యాయ వృత్తి, సినిమాలో నటించడము, ఇవన్నీ కూడా బుధుడు శుక్రుడు వలన. సో ఏదేమైనా భాగ్య రాజ్యస్థానాలు మీకు చాలా బాగున్నాయి. మకర, కుంభ, మీనరాశుల వాళ్ళకి భాగ్య రాజ్యస్థానాలు, లాభస్థానాలు సూపర్గా ఉన్నాయి. మీకు ఏ రాశి చూసుకున్నా అంత అదృష్టాలు లేవు. కాబట్టి కుంభరాశి వారికి, అలాగే మీ మీనరాశి వారికి కూడా మంచి అదృష్టం ఉంది. మోస్ట్లీ మీరు లాటరీస్ కానీ, లేకపోతే అంటే అలా లాటరీస్ అనకూడదు, ధనం బిజినెస్ ద్వారా కష్టపడి సంపాదించాలి. మనం లాటరీస్ వద్దు మనకి. కష్టపడి సంపాదించే ధనము మీకు బాగా ఉంటుంది. నోటి మాటల ద్వారా కూడా ధనం సంపాదిస్తారు. లెక్చరర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను ఇలా మాట్లాడడం వల్ల ధన సంపాదన ఉంటుందండి. ఏదేమైనా మీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహు చిన్న ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు. గృహంలో పీడ కానీ, శారీరక బాధలు కానీ, అలిసిపోవడం కానీ చేస్తుంటారు. దూర బంధువులకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. కానీ గురుడు ఉన్నాడు, గురుదృష్టి ఉంది. కాబట్టి ఏం భయపడకండి. మీనరాశి వాళ్ళు ది బెస్ట్ మీనరాశి ఈ నెల మొత్తం. సో మీరు కష్టపడ్డమే మీకు కావాల్సింది. ముఖ్యంగా మీరు బాగా ఆరాధించవలసిన దేవుడు అమ్మవారండి, భారతీయ అమ్మవారు. ఒకసారి వీలుంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని సందర్శించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కనకదుర్గ అమ్మవారికి కుంకుమ పూజ కానీ, లేకపోతే అభిషేకాలు కానీ, హోమం కానీ, చండీ హోమం అంటారు, అటువంటి చేయించుకోవడం వలన చాలా బాగుంటుంది. ఇది మార్గశిర మాసం కదా, మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని కలవ పువ్వులతో పూజించాలట, విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవాలట. కలవ పువ్వులతో పాటు ముక్క చెప్పాలంటే మారేడు దళాలు, తులసి దళాలు, ఈ మూడు ఇష్టమే స్వామికి. అందుకనే కదండి అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని, విష్ణుమూర్తిని కలిపి అష్టోత్తర సతనామాలు చేసుకోవడము. ఇద్దరికి కూడా అమ్మవారి, లక్ష్మీ అమ్మవారికి, విష్ణువు కూడా కలువ పువ్వులతోటి కానీ, మారేడు దళాలతో కానీ పూజ చేయడం వలన స్థిరమైన లక్ష్మి, అదృష్ట లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది.